వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎవరు కూడా కౌంటింగ్ డే దాకా వెయిట్ చేయట్లేదు. ఎగ్జిట్ పోల్స్ దగ్గరే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవాలన్న ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే పెరిగిపోతుంది. కానీ మనం గత కొన్ని సంవత్సరాలుగా కనుక చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనేవి క్లియర్గా కూడా ఉండటం లేదు. ఏంటంటే తారుమారవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఎన్నికల్లో ఇటు ప్రజల నాడిని పట్టుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ అనేవి విఫలమవుతున్నాయి. అసలు రాజకీయ ముఖ చిత్రం చూస్తే ఇప్పుడు కేవలం కులమత సమీకరణాలకే పరిమితం కాకుండా సంక్షేమ పథకాలు, మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు, ఇక యువత ఆకాంక్షలు ఇటు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిశ్శబ్ద విప్లవాన్ని అంచనా వేయటంలో డేటా విశ్లేషకులు విఫలమవుతూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులే ఓటర్ తీర్పు అనేది ఒక అంతుచిక్కని రహస్యంగా మారుతుంది. మనం బీహార్ ఎన్నికల్లో చూసుకున్నా, ఇక ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వీటిలో చూసుకున్నా కానీ. అయితే రాజకీయ చైతన్యం పెరిగిన క్రమంలో ఓటరు తన మనస్సులోని మాటను పోలింగ్ బూత్ వరకు దాచిపెడుతూ ఉంటున్నాడు. ఇదే సర్వేల ఫలితాలకు వైఫల్యాలు అవ్వటానికి ప్రధాన కారణంగా మారుతోంది. దేశవ్యాప్తంగా చూస్తే ఈ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు తీసుకుంటే దీంట్లో రాజకీయ విశ్లేషకులు విస్మయానికి గురయ్యారని చెప్పాలి. ప్రజలు వాళ్ళ నాడిని ఏమాత్రం కూడా దొరకనీయకుండా చేశారు. ముఖ్యంగా తమిళనాడులో సాంప్రదాయ రాజకీయాలను కాదని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని ఓటర్లు హక్కును చేర్చుకున్నారు. కేవలం మనం చూస్తే గనక సర్వే ఫలితాల్లో 25 స్థానాల వరకు పరిమితం అవుతాయని కొంతమంది, అసలు 0 స్థానాలు వస్తాయని మరికొంతమంది, కొంత ఓటింగ్ వచ్చిందని కొంతమంది అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇటువంటి ఆకర్షణీయమైన హామీలు చాలా ప్రధానంగా పనిచేశాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అందరూ భావించారు. ఇక ఇక్కడ చూస్తే బీజేపీ అనూహ్యంగా 192 స్థానాలను కైవసం చేసుకొని దీదీ కోటను బద్దలు కొట్టింది. ఇక్కడ చూస్తే కనీసం అంటే సర్వేలు ఇచ్చిన దానికి దగ్గర నెంబర్స్లో కూడా రాలేదు. వీళ్ళిద్దరి మధ్య టీఎంసీ అదేవిధంగా బీజేపీ మధ్య ఒక టఫ్ ఫైట్ ఉంటాయి అన్నారు. కానీ కనీసం నియర్ బై నెంబర్స్ కూడా లేకుండా పూర్తిగా కూడా మనం చూస్తే ఇది బీజేపీకి డబల్ వచ్చిందని చెప్పాలి. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా కేరళలోకి మనం వెళ్తే కనుక అక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ ఎల్డీఎఫ్ మళ్ళీ వస్తుందని అంచనాలు కొంతమంది వేసినప్పటికీ యూడీఎఫ్ వస్తుందని చెప్పి చాలామంది అంచనా వేశారు. కానీ ఇక్కడ యూడీఎఫ్ వస్తుందని అంచనా వేసినటువంటి వాళ్ళ ఫలితాలు కూడా తారుమారయ్యాయని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లకి ఇప్పుడు వచ్చినటువంటి సీట్లకి పొంతనే లేదు. చాలా ఎక్కువ ఆధిక్యం వచ్చింది. పినరయి విజయన్ మరియు ఆయన మంత్రివర్గ సహచరులు వెనుకంజలో ఉన్నారు. ఇదంతా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అస్సాం దగ్గరకు వద్దాం. అస్సాం మరియు పుదుచ్చేరి ఈ 2 ప్రాంతాల్లో మాత్రం అంచనాలు నిజమవుతూ బీజేపీ తన పట్టు నిలుపుకుంది. ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా చాలా సింపుల్. పుదుచ్చేరి కానీ అస్సాం కానీ మనం గెస్ట్ చేయడం చాలా ఈజీ అయినటువంటి అంశం. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్ విజయం సాధించాడు, రికార్డు సృష్టించాడు. మొత్తానికి ఈ ఎన్నికల్లో మనం కనుక చూస్తే ఈజీగా ఉన్నటువంటి ప్లేసెస్ అంటే పుదుచ్చేరి, అస్సాం ఇలాంటి వాటిలో గెస్ట్ చేయగలుగుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ టఫ్ అయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కొత్త పార్టీలు వచ్చినా కానీ ఈ ప్రాంతాల్లో మాత్రం విఫలమవుతున్నారని చూడొచ్చు. ఆ రకంగా మనం చూసుకుంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఈ కేరళ ఈ ప్రాంతాల్లో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఎలక్షన్స్లో మనం ఒక్క పాయింట్ మాత్రం అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అర్థం చేసుకొని ఎన్నికలు ప్రాంతీయ సెంటిమెంట్లు, మహిళా సంక్షేమం, కొత్త తరం నాయకత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని స్పష్టం చేసే ప్రజా తీర్పు అనేది ఆ నమ్మకాన్ని స్పష్టం చేసింది. జాతీయ స్థాయి అంశాల కంటే స్థానిక నిరుద్యోగిత, ఆర్థిక భరోసా వంటి అంశాలే ఓటర్లను ప్రభావితం చేస్తాయని ఈ ఫలితాలు నిరూపించాయి. సాంప్రదాయ పార్టీల కంటే మార్పు కోరుకునే కొత్త శక్తుల వైపే యువత మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇది హైలైట్ అంశం. ఇక సర్వేలు ఇటువంటి విషయాలను పట్టుకోవడంలో విఫలమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.